పిల్లగాళ్ళు చదువుకుంటున్న బళ్ళకు ఏనుగు వస్తే ఎట్లుంటదుల్లా పరిస్థితి? ఆగం ఆగం, చందన చందన, ఏడుపులు, పెడబొబ్బలు, చిందర వందర గందరగోళం అన్నట్టే అవుతుందిలే. కానీ ఇక్కడ ఒక బళ్ళకు ఏనుగు వస్తే ఏనుగమ్మ ఏనుగు, నాలుగు కాళ్ళ ఏనుగు అనుకుంటా సంబురంగా పాటలు పాడుకుంటా మురిసిపోయినరట పిల్లలు. ఆగో గదేంది అంటే పాండ్రి సూద్దురు గాని మీరు కూడా దాన్ని చుచ్చు. ఎంత ముద్దుగున్నది ఈ బుడ్డి ఏనుగు, భలే ఉన్నదిలే, ముద్దొస్తున్నది చూస్తుంటేనే. చిట్టిగున్న ఏనుగు. మరిగా అందరు చిన్నపిల్లలు ఉన్నారు నాలాగే, నేను కూడా వాళ్ళతో కూర్చొని చదువుకుంటాను, ఫ్రెండ్స్ చేసుకుని ఆడుకుంటాను అనుకునే వచ్చిందో ఏమో కానీ కేరళ వయనాడు జిల్లా చెకాడి ఊర్లో ఉన్న ఒక ప్రైమరీ స్కూల్లోకి వచ్చి తిరిగింది. ఇట్లా బడి చుట్టూ జర అటవీ ప్రాంతం ఉండి పొలాలు చెట్లు ఉంటాయట. మామూలుగా మా పటీలో ఏనుగులు వస్తుంటాయట బల్లెకు అందరు వెళ్ళిపోయినాక. కానీ ఏనుగు పిల్లలు ఉండంగానే వచ్చింది అన్నట్టు. అంటే ఈ లెక్కన దీని పేరెంట్స్తో వచ్చినప్పుడు ప్లేస్ బాగా నచ్చి ఎప్పుడు వచ్చినా చీకట్లనే తీసుకొస్తున్నారు నన్ను, పొద్దటి పూట ఎట్లుంటుందో చూద్దామని వచ్చినట్టున్నది. ఆయనతో అక్కడ ఉన్నోళ్ళు ఫారెస్ట్ సార్లకు చెప్పి పట్టుకపోయి మళ్ళీ అడవిలు ఇడిచిపెడితే కూడా చూడండి బండి వెనుకనే మళ్ళీ ఎట్లు ఉరికొస్తున్నదో, నేను బడికి వాటా నన్ను తీసుకుపోండి అన్నట్టే. ఓ బుడ్డి ఏనుగుదానా, నువ్వు బాగానే ఉరికొస్తున్నావు బడికి పోతున్నాను కానీ మీ నాయనకు తెలిస్తే మా వాళ్ళేదో నిన్ను ఎత్తుకొచ్చినారు అనుకొని అందరు నేసుకొని రాగల్లా, పో మా జాగల్లోకి వచ్చి నువ్వు ఆగమై మమ్మల్ని ఆగం చేయకు. కానీ భలే ఉన్నదిలే బుడ్డి గజరాజు అయితే.